గతంలో కేసీఆర్ గారు తెలంగాణ సాధించుకొని వస్తా, నేను ఖచ్చితంగా సాధించుకునే ఇక్కడ అడుగు పెడతా అని చెప్పడం జరిగింది. అంటే ప్రజల కోసం పనిచేసే నాయకుడు ఎలా ఉంటాడో, ప్రజలకి ఇచ్చిన హామీలని మభ్యపెట్టే నాయకుడు ఎలా ఉంటాడో మనకి దీన్ని బట్టి ఈజీగా అర్థమవుతుంది కదా. సింధుర గారు కాంగ్రెస్ పార్టీని ముందటి నుండి కూడా బీసీ మేధావులు కావచ్చు, బీసీ సమాజం గుర్తించదు. ఎందుకంటే వాళ్ళని నమ్మదు. వాస్తవానికి ఏంటంటే ఇంతకుముందు బాలరాజు గారు చెప్పినట్టు కాకా కాలేకర్ కమిషన్ నుండి మండల్ కమిషన్ కావచ్చు, ఇప్పటి వరకు కూడా ఈ బీసీలకు ఈ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటే రాజ్యాంగంలో వాళ్ళు తెచ్చినటువంటి అమెండ్మెంట్ 73, 74 అమెండ్మెంట్ తెచ్చినప్పుడే స్పష్టంగా ఎస్సీ ఎస్టీలకేమో స్పష్టంగా జనాభా దామాషాలో రిజర్వేషన్లు ఉన్నాయి. కానీ ఈరోజు రాజ్యాంగంలో బీసీలకు మాత్రం రాష్ట్రాలు ఇచ్చుకోవచ్చు అనే పరిస్థితి ఉంది. కానీ ఎంత ఇవ్వాలనేది ఆ రోజే స్పష్టం చేసి ఉంటే ఈ పరిస్థితులు బీసీలకు ఇన్ని సంవత్సరాలుగా ఈ బాధలు పడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు వాస్తవానికి వస్తే చూసుకుంటే వాళ్ళ లోపట ఉన్నటువంటి కలహాలు బయటపడుతున్నట్టు ఉన్నది. ఎందుకంటే జనరల్గా ఒక ఇన్ఛార్జ్ వచ్చినప్పుడు ఓన్లీ సమీక్షలు చేయాలి, అది చేయాలి. ఆ మీనాక్షి నటరాజన్ గారు మొత్తం కూడా ప్రజల్లోకి పోతా, నేను పాదయాత్రలు చేస్తా, మీటింగ్లు పెడతా అని చెప్పేసి ఆమె ఒక షెడ్యూల్ ఇచ్చింది. నిన్న షెడ్యూల్ ఇచ్చిన తర్వాత వీళ్ళు క్యాబినెట్లో నిన్న డేట్లు ఫిక్స్ చేశారు. నేను అదే అనుకున్నా, ఇది కాంట్రాడిక్టరీ. ఆమె 6 తారీఖు వరకు షెడ్యూల్ ఉంది, ఈయననేమో 5, 6, 7 అని పెట్టిండు. అంటే కావాల్సుకొని రేవంత్ రెడ్డి గారు ఈ అంశంలో ఆమెను కార్నర్ చేయాలని ప్రయత్నం చేసిండు. వాళ్ళిద్దరి మధ్యలో ఏం నడుస్తుంది, ఇన్ఛార్జ్కి రేవంత్ రెడ్డి గారికి పొచ్చుకుతలేదు అనేది మనం ఫస్ట్ మీటింగ్ నుండి కూడా ఆమె చెప్పినటువంటిది మనం చూసినాం. ఇద్దరి మధ్యలో కోల్డ్ వార్ నడుస్తుందని అది స్పష్టంగా ఇప్పుడు తెలిసిపోయింది కదా, అందరి సమాజానికి తెలిసిపోయింది. ఆమె షెడ్యూల్ ఇచ్చింది 6 తారీఖు వరకు, ఆమె ఇచ్చిన తర్వాత ఈయన 5, 6, 7 అని ఈయన అనౌన్స్ చేసిండు. ఈరోజు వాస్తవానికి ఏంది, బీసీలకు రిజర్వేషన్ రావాలంటే ఈరోజు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 243, 240D, T 2 సవరణ చేయాలి. లేకపోతే దీనికి రక్షణగా 9వ షెడ్యూల్లో చేర్చాలి. మేము గతం నుండి కూడా చెప్పినాం, తమిళనాడు తరహాలో మీరు ఒక స్వతంత్ర కమిషన్ని, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి కమిషన్ వేసి మీరు లెక్కలు తీయండి, వెనుకబాటుతనాన్ని నిర్ధారించి నిజంగానే జనరల్ స్థానాల్లో బీసీలు గెలవలేనటువంటి పరిస్థితి ఉంటుంది. బీసీల వెనుకబాటుతనాన్ని ప్రతి గ్రామ పంచాయత్ వైజ్గా నివేదిక చేయాల్సినటువంటి అవసరం ఉండే. చేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాజ్యాంగ ధర్మాసనం చెప్పింది కాబట్టి ఆ దాంట్లో సుప్రీంకోర్టులో ఒక రివ్యూ పిటిషన్ వేసి మా దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి, మా దగ్గర ఈ జనాభా ఇంత ఉన్నది బీసీలకు, కాబట్టి మాకు ఇంత రిజర్వేషన్ కావాలని మీరు సుప్రీంకోర్టులో ఫైట్ చేస్తే న్యాయబద్ధకంగా ఉంటుండే. లేకపోతే ఈరోజు రాజ్యాంగంలో ఆర్టికల్ 243ని మార్చాలి కాబట్టి అమెండ్మెంట్ చేయాలి, పార్లమెంట్లో కొట్లాడాలి. వీళ్ళు ఈరోజు చేస్తున్నది ఏంది, తాసారం. ఇప్పటి వరకు 20 నెలలు అయింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. ఇప్పటి వరకు ఈ అంశం మీద ప్రధానమంత్రిని రేవంత్ రెడ్డి గారు కలిసిర్రా? కలవలేదు. ఈ బిల్లు పెండింగ్ ఉండి 4 నెలలు అవుతుంది రాష్ట్రపతి దగ్గర, రాష్ట్రపతి గారిని కలిసిండ్రా? కలవలేదు. రేవంత్ రెడ్డి గారు ఎటు తిరిగి వాళ్ళు ఓన్లీ బీసీలను మభ్యపెట్టాలి. లాస్ట్ అల్టిమేట్గా మీకు చెప్తాను ఏంటంటే, మొన్న జూన్లో హైకోర్టులో వాదనలు జరిగినాయి. హైకోర్టులో కొంతమంది సర్పంచులు, మాజీ సర్పంచులు ఎన్నికలు పెట్టాలని చెప్పేసి కోర్టులో కేసు వేస్తే దానికి సంబంధించినటువంటి విచారణలో ప్రభుత్వం తరఫున న్యాయవాది మాట్లాడుతూ ఆర్గ్యుమెంట్ చేస్తూ, మాకు 1 నెల సమయం ఇస్తే రిజర్వేషన్లు ట్రిపుల్ టెస్ట్ ప్రకారంగా మేము రిజర్వేషన్లు ఫిక్స్ చేసి 2 నెలలు ఆ ఎలక్షన్ కమిషన్ 2 నెలలు అంటే 3 నెలల టైం కావాలని చెప్పేసి, అంటే ట్రిపుల్ టెస్ట్కి అనుగుణంగానే చేస్తామంటే 50% దాటమన్నట్టే కదా. అంటే వాళ్ళు చెప్తున్న జియో నంబర్ 49లో 50% దాటమని చెప్తున్నారు. అదేవిధంగా హైకోర్టులో వాదనలు వినిపించినటువంటి ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి న్యాయవాది మేము 50% దాటమని చెప్తున్నాం. ప్రజల్ని పిచ్చోళ్ళని చేయడానికి, ప్రజల్ని బీసీలను దగా చేయడానికి, మోసం చేయడానికి మరోసారి కుట్ర బన్నుతూ ఈరోజు ఇంత డ్రామాలు ఆడుతున్నారు వీళ్ళు. వాళ్ళకి తెలుసు ఈరోజు బిల్లులు 2 రాష్ట్రపతి దగ్గర పెండింగ్లు ఉన్నాయి. పెండింగ్లో ఉన్నప్పుడు మేము చెప్తున్నాం, బీఆర్ఎస్ పార్టీగా బీసీ మేధావులుగా మేము గతంలో కమిషన్ ఉన్నప్పుడు కూడా చెప్పినాం, మీరు ఈ విధంగా పోతే పాసిబుల్ కాదు, తమిళనాడు తరహాలో మీరు చేస్తే పాసిబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు వాళ్ళు చేస్తున్నదంతా కూడా డ్రామాలు ఆడుతూ, ఆడ బిల్లులు పెండింగ్ ఉంటే ఆర్డినెన్స్ ఇచ్చి సంబరాలు చేసుకోరు, మొత్తం పాలాభిషేకాలు చేసుకోరు. బిల్లులు రాలే, రిజర్వేషన్ రాలే, అమలు కాలే, ఏం కాలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది పూర్తి స్థాయిలో బీసీలను మోసం చేస్తుంది అనేది 100% మీకు సాక్ష్యాధారాలతో సహా చెప్పిన కదా. 49 జీవోలో ట్రిపుల్ టెస్ట్ ఉంది అంటే 50% దాటొద్దు. మొన్న హైకోర్టులో కూడా 50% దాటమని గవర్నమెంట్ తరఫున న్యాయవాది చెప్పిండు. కానీ ప్రజలకు ఏం చెప్తున్నారు వీళ్ళు, 42% ఇచ్చినంత వరకు బీజేపీ మెడల్ వంచి చేస్తా అంటుడు. మోడీ గారిని కలిసి నీతి ఆయోగ్ సమావేశానికి పోనన్నాడు. ఫస్ట్ రాష్ట్రానికి ఏమి ఇవ్వలేరు, నేను నీతి ఆయోగ్ సమావేశానికి పోనన్నాడు. మళ్ళీ పోయిన తర్వాత చిట్ చాట్ చేసుకున్నారు వీళ్ళు మోడీ గారితో. ఏమని చిట్ చాట్ చేసిండు ఆయన? మోడీ అన్నాడంట, బాబు గారు మీ గురువు అని. కాదు నాకు గురువు కాదు, నేను ఫస్ట్ RSSలో స్కూల్ చదువుకున్నా,
కాలేజ్ బాబు గారి దగ్గర చేసిన, జాబ్ ఏమో రాహుల్ గాంధీ దగ్గర చేసిన. ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడడానికి రేవంత్ రెడ్డి గారికి సమయం ఉంది. కానీ బీసీల రిజర్వేషన్ ఇంతమంది ఈరోజు జనాభాలో వాళ్ళ లెక్కల ప్రకారంగా 56% జనాభా ఉన్నారు కదా బీసీలు.